హాయ్ అండి, నమస్తే. ఓం నమో వెంకటేశాయ. జై శ్రీమన్నారాయణ. మొన్న 17వ తారీఖు ఆదివారం ఒంగోలులోని పీవీఆర్ గ్రౌండ్స్లోనండి మన చిన్నజీవి స్వామి గారి చేతుల మీదుగా శ్రీరామ పాదుకలు పూజ కార్యక్రమం జరిగిందండి. ఆ పూజ కార్యక్రమంలో వివిధ రకాలైన సేవలు జరిగినాయండి. 250 రూపాయల టికెట్ ఒకటి, 1000 రూపాయల టికెట్, 5000 రూపాయల టికెట్లు జరిగినాయండి. పూజలో పాల్గొన్న వాళ్ళకి అందరికీ శ్రీరామ పాదుకలు, దీపారాజన కుంది నూనె ఒకటి, నెయ్యి కుంది ఒకటి, 3 గ్లాసులు, తర్వాత శ్రీరామ పాదుక పూజ వివరణ పుస్తకం ఒకటి ఇచ్చారండి. ఇచ్చి పూజ స్వామివారు స్టేజ్ మీద చెప్తూ మమ్మల్ని కింద ఈ రకంగా పూజ విధానము మాకు తెలియజేశారండి. అసలు స్వామివారిని చూస్తే స్వామివారు ప్రతి ఒక్కరిని వచ్చి వివరంగా పలకరించి పాదుకలు ఇచ్చారండి. స్వామివారు అక్కడ చెప్తూ ఉంటే అసలు మన జన్మ ధన్యమైపోయినట్టుగా మాకు అనిపించిందండి. ఎంతో వివరంగా స్వామివారు పూజ అంటే రాముల వారి పాదుకలకు ఉన్న విలువ గొప్పతనము మాకు వివరించారండి. ఆ రామ పాదుకలు తర్వాత ఆ రామ పాదుకలను రాములు వారు అడవికి వెళ్ళిన తర్వాత లక్ష్మణుడు అదే రాజ్యాన్ని ఎంత ధర్మబద్ధంగా పరిపాలించారు స్వామివారు వివరంగా చెప్పారండి. ఆ పూజా విధానము, పూజని చేసే విధానము కూడా మాకు చక్కగా వివరించారండి. స్వామివారిని దర్శించుకోవడమే మహద్భాగ్యంగా అనుకున్నాం. మేము స్వామివారి చేతుల మీదుగా పాదుకలు తీసుకున్నామండి. మరొక గొప్ప విషయం ఏమిటంటే ఆ పక్కన రోజు సోమవారం రోజు స్వామివారి చేతుల మీదుగా సమాశ్రయణం కూడా అయ్యామండి. శంకు చక్రాలు తీసుకున్నాం. అదొక జీవితంలో మర్చిపోలేని గొప్ప అదృష్టం అండి. మాకు అసలు మేము అనుకోలేదండి. దానికి వారం ముందు అసలు స్వామివారిని దూరంగా చూస్తే చాలు అనుకున్న మేము స్వామివారి పూజలో పాల్గొనడము అంటే మాకు ఈ కార్యక్రమానికి మాకు సహాయం చేసింది వైష్ణవ్ అక్కగారండి. ఆ అక్కగారికి కూడా మేము చాలా కృతజ్ఞులై ఉంటాము. స్వామివారి చేతుల మీదుగా సమాశ్రయణం అయ్యామండి. అది నెక్స్ట్ మళ్ళీ ఒక వీడియో చేస్తాము. ఈ వీడియోలో స్వామివారి పాదుకల గురించి, దాని మహత్యం గురించి, పూజ చేసే విధానం గురించి చెప్పే విధానం చూసి తరించండి. ఓం నమో వెంకటేశాయ. జై శ్రీమన్నారాయణ. రోజుల్లో ఎలా తినిపించేవారు? ఇలా పెట్టి ఇలా కొద్దిగా ఇలా గోరుముద్దలు తీసి తినిపిస్తారు. ఆ పెట్టే ముద్రే ఇలా ఉంటుంది అనమాట. మృగ ముద్ర అంటారు. ఏమంటారు దాన్ని? మృగ లేడి ముఖం. ఈ వీడియోలో స్వామివారు చెప్పిన సందేశం మీరు తరించండి. ఓం నమో వెంకటేశాయ. జై శ్రీమన్నారాయణ. భగవంతుడికి నైవేద్యం పెడతాం అన్నమాట. ఇప్పుడు పెట్టినా అలానే పెట్టాలి. ఇలా అనుకోవడం. మీ దగ్గర ఆ నీళ్లు తీసుకొని కొద్దిగా ఆ ప్రసాదం మీద చల్లండి. పండ్లు లాంటి వారి దగ్గర ఉన్నట్టయితే వాటి మీద కూడా చల్లండి. ఇటువంటి రామచంద్రుడు యొక్క పాదుకలకి ఛత్రము, చామరము, వింజామరము వీటన్నిటినీ కూడా సమర్పణ చేస్తూ అప్పుడు ఆయన వాటిని తీసుకుని రథం ఎక్కి వెనక్కి వచ్చాడనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఆ పాదుకల దగ్గర ప్రార్థన చేద్దాం. ముందర రాముణ్ణి దాని మీద ఉండమని, ఆ పాదుకల మీద రైట్ నమస్కారం చేస్తూ చెప్పండి. అధిరోహ ఆర్య పాదాభ్యాం పాదుకే हेमभूषिते येते हि सर्वलोकस्य योग